అందరికీ నమస్కారం. నిన్న పార్లమెంట్లో ఏదైతే పేపర్ లీక్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి కఠిన చట్టాలు తీసుకురావాలనే దాని మీద నిన్న చర్చ కూడా జరిగింది. చాలామంది కూడా మాట్లాడారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అంటే గత కొద్ది రోజులుగా నిన్న కూడా ఏదో ధర్నా లాంటిది వైసీపీ తలపెట్టింది. సరే, అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. పాపం యువత మోహన్ చాటేయడంతో పాపం వాళ్ళు విఫలమయ్యారనుకోండి, అంటే అది ఫెయిల్ అయిందనుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్లో లీక్ జరగకపోయినా, డిఎస్సి పేపర్లో ఎటువంటి లీక్ జరగకపోయినా, ఎగ్జామ్ జరిగి పోస్టింగ్ ఇచ్చిన 6 నెలల తర్వాత లీక్ జరిగిందంటూ కొంతమందిని తెర ముందుకు తీసుకొచ్చి వైసీపీ పార్టీ ప్రచారం చేస్తుంది. మనందరికీ తెలుసు. దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. వైసీపీ చేసిన ప్రతి విమర్శకు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అధికారులు స్పష్టంగా ఆధారాలతో మాట్లాడారు. ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడిన వాళ్ళందరూ ఆల్రెడీ కోర్టుకి వెళ్ళి కోర్టులో ఎదురు దెబ్బలు తిని వచ్చిన వాళ్ళు కొంతమంది, కోర్టులో ఇంకా కేసు నడుస్తున్న వాళ్ళు కొంతమంది. అంటే కోర్టుకు వెళ్ళినా కానీ వాళ్ళకి రక్షణ రాలేదు. అలాగే డిఎస్సి పేపర్ లీక్ అయింది అనడానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు. కేవలం సాక్షి పేపర్లో రాసుకున్నారు. బహుశా సాక్షి పేపర్ ఏమైనా లీక్ అయిందేమో కానీ సాక్షి పేపర్లో రాసుకున్నారు, కానీ ఎక్కడా కూడా దానికి ఆధారాలు లేవు. అయితే నిన్న కృష్ణదేవరాయలు ఏం చేశారంటే, పార్లమెంట్లో ఒక మంచి మాట మాట్లాడాడు. అంటే పార్టీలకు అతీతంగా మంచి మాట ఏంటంటే, అది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ 16,300కు పైగా ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా, అత్యంత వేగంగా కోర్టు కేసులను అధిగమించి ఫిల్ చేయడం జరిగింది. కానీ ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీ అందులో ఫేక్ జరిగింది, పేపర్ లీక్ అయ్యింది అని చెప్పి ఒక ఫేక్ ప్రచారాన్ని సృష్టించి ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తుంది, యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్పడమే కాకుండా ఆయన ఒక రిక్వెస్ట్ చేశాడు పార్లమెంట్కి. ఏంటంటే, పేపర్ లీక్ చేసిన వాళ్ళని ఎలా అయితే కఠినంగా శిక్షిస్తున్నారో, అలాగే పేపర్ లీకు ఆరోపణలు అంటే లీకు ఫేక్ ఆరోపణలు చేసే వారిని కూడా కఠినంగా శిక్షించే విధంగా ఈ చట్టంలోనే పొందుపరచండి అని చెప్పి ఒక పాయింట్ మాట్లాడితే అందరూ కూడా అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ మాట్లాడినటువంటి మాటను అందరూ అప్రిషియేట్ చేశారు. అంటే పార్టీలకు అతీతంగా అక్కడ అప్రిషియేట్ చేశారు. ఎందుకని? లీకు జరిగితే ఎలా అయితే కఠిన శిక్షలు వేస్తున్నారో, లీకు జరగకపోయినా అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద కక్ష సాధించడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా లీక్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తే, నిరూపించకపోతే ఆ ఆరోపణలు చేసిన వారిని కూడా కఠినంగా శిక్షించే విధంగా ఇదే చట్టంలో పొందుపరచండి అని చెప్పి నిన్న ఆయన మాట్లాడిన మాటలకు పార్లమెంటులో మద్దతు లభించింది. ఒక రకంగా ఏమో రేపొద్దున నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడట్లా. ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి లీక్ ఆరోపణ చేస్తున్నాడని దీని గురించి మాట్లాడట్లా. ఎంటైర్ దేశంలో కూడా ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా ఆటోమేటిక్గా అపోజిషన్ ఏం చేస్తుందంటే కొంత విమర్శలు చేసి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇలా యువత భవితకు సంబంధించినటువంటి విషయాలలో కన్నా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే అది యువతను తప్పుదారి పట్టిస్తుంది. అలాగే కష్టపడి ఎగ్జామ్స్ రాసిన వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. సో ఎందుకని లీక్ ఆరోపణలు వస్తే కష్టపడి చదివిన వాడు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతాడు. అలాగే కష్టపడి చదివిన వాడికి లీక్ ఆరోపణ అంటగట్టి వాడు దొడ్డిదారిన ఉద్యోగంలోకి వచ్చాడు అని మనం మాట్లాడినా వాడు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాడు. ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. వాడు బాధపడతాడు. నేను కష్టపడి చదివితే నా మీద ఈ ముద్ర వేసారని చెప్పి ఒక బాధపడతాడు. సో కాబట్టి ఏంటి, ఆధారాలు కావాలి, ఆధారాలు ఉండాలి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిందంటే దానికి ఆధారాలు ఉన్నాయి. కేంద్రం ఒప్పుకుంది, కేసు కట్టారు, కోర్టులో విచారణ జరుగుతుంది. సో దానికి ఆధారాలు ఉన్నాయి. ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీక్ అయిందా? ఒకవేళ లీక్ అయితే ఎప్పుడు లీక్ అయింది? టెట్ అప్పుడు లీక్ అయితే టెట్ అప్పుడు మాట్లాడాలి. మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు, డిఎస్సి కండక్ట్ చేసినప్పుడు లీక్ అయింది అనుకుంటే మీరు అప్పుడు మాట్లాడాలి. ఫలితాలు వచ్చినప్పుడు మీకు అనుమానం ఉంటే అప్పుడు మాట్లాడాలి. ఈ 3 సందర్భాల్లో మాట్లాడకుండా ఎగ్జామ్ అయిపోయి ఉద్యోగాల్లో చేరిన 3-4 నెలల తరువాత లీక్ అంటే ఏంటి అర్థం? నాకు అర్థం కాల. రెండోది, అసలు ఈ పేపర్ లీక్ చేయటానికే లేదు. ఇదేమి క్వశ్చన్ పేపర్ కాదు, చేతికి వచ్చే క్వశ్చన్ పేపర్ కాదు, ఇది ఆన్లైన్ పేపర్. దీన్ని లీక్ చేయడం కుదరదు. ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి 6,000 నుంచి 8,000 ప్రశ్నలు తయారు చేస్తారు. వివిధ యూనివర్సిటీలకు చెందినటువంటి ప్రొఫెసర్లు ఇచ్చినటువంటి ప్రశ్నలు మొత్తాన్ని కూడా క్రోడీకరించి ఒక బ్యాంకుగా తయారు చేస్తారు. అంటే 6,000 ప్రశ్నలు బయటికి రావాలి అంటే ఎంత కష్టమైన అంశం. మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ తీయటం మొదలు పెడితేనే ఒక 4-5 వేల పేజీలు వస్తాయి. ఆ ప్రశ్నలన్నీ ప్రింట్ తీయటం మొదలు పెడితేనే 4-5 వేల పేజీలు వస్తాయి. సో సాధ్యపడేదైనా ఇది?
ఎవరైనా ప్రింట్ తీసి చదువుకోవడానికి సాధ్యపడదా? దాన్ని ఎక్కడా ప్రింట్ తీయలేరు, దానికి ప్రింట్ ఆప్షన్ రాదు, ఎక్కడా కూడా రాదు, అత్యంత సెక్యూర్గా ఉంటుంది. మహా అయితే మీరు చెప్పగలిగేది ఏంటంటే ఎవడైనా చూస్తే సిస్టంలో చూడగలడేమో, ఎందుకంటే అక్కడ వరకే ఛాన్స్ ఉంది. దాంట్లో ఆన్లైన్లో పేపర్ను చూడగలడేమో, కానీ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఏ ప్రశ్న వస్తుందనేది ఎవరికీ తెలియదు. ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఏ క్వశ్చన్ ఆ షీట్లోకి వస్తుందనేది ఎవరికీ తెలియదు. ఎగ్జామ్ పెట్టే కన్వీనర్ కూడా దానికి తెలియదు. అది జంబ్లింగ్ విధానం, ఆన్లైన్ సిస్టమ్ అంతా కంప్యూటరింగ్ వ్యవస్థ. ఆ టైంకి కంప్యూటర్ ఒక ప్రశ్నను తీసుకుంటుంది అంతే. సో అలాగా 3-4 సెట్స్ ఉంటాయి. ఆ టయానికి ఏ సెట్ వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ కింద వెళుతుందో కూడా తెలియదు. మీకు ఎలా అయితే ఫిజికల్ పేపర్లో 3-4 సెట్లు రెడీ చేసి పెడతారో 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు ఎలా అయితే పేపర్ ఏ, బి, సి అని 3-4 పేపర్స్ ఉంటాయి కోళ్ళు, అది చివరి సెకండ్ వరకు తెలియదు. ఏ ఇవ్వాలా, బి ఇవ్వాలా, సి ఇవ్వాలా, డి ఇవ్వాలా అనేది ఫైనల్గా ఎగ్జామ్కి 5 నిమిషాల ముందు తెలుస్తుంది. ఆ టైంలో మాత్రమే రాష్ట్రం మొత్తం అదే పేపర్ని వాళ్ళకి ఎగ్జామ్స్కి ఇస్తారు. సో అలాగే ఇక్కడ కూడా ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేది ఎవరికీ తెలియదు. సో ఆన్లైన్లో జరగడానికి లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈయన మాట్లాడారో, తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడాడో, దీనికి పార్లమెంట్ నుంచి మద్దతు లభించింది. నిజంగా గాన తప్పుడు ఆరోపణలు చేస్తే కఠినంగా శిక్షించాలి. ఇందా చెప్పినట్టుగా ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం కాదు, దేశం మొత్తానికి సంబంధించిన విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం యువతను దెబ్బతీయాలి, వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయాలి, తప్పుడు ఆరోపణలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనుకుంటే ఖచ్చితంగా అది తప్పు. మీరు ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కుయుక్తులైన పనొచ్చు, కానీ యువత జీవితంతో ఆటలాడకూడదు. పేపర్ లీక్ కాకుండా లీక్ అయిందని చెప్పి భయాందోళనలు, అభద్రతా భావాన్ని సృష్టించకూడదు. అలాగ సృష్టిస్తే, పేపర్ లీక్ కాకుండా లీక్ అయిందని అబద్ధాలు చెబితే అలాంటి వారి మీద కూడా కఠిన చర్యలు. ఏదైతే ఇప్పుడు పార్లమెంట్లో చర్చ ఏంటి, రాబోయే చట్టం ఎలా ఉండబోతుంది, ఎవరైనా పేపర్ లీక్ చేస్తే 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానాతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో 90 రోజుల్లో, అంటే 3 నెలల్లోనే కేసును క్లోజ్ చేయాలి. సో ఇది రాబోతున్నటువంటి చట్టం అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఎవరైనా పేపర్ లీక్ చేశారని ఆరోపణ చేస్తే నాన్ బెయిలబుల్ కేసుగా దాన్ని మార్చాలి. అంటే ఆ వ్యక్తి ఆరోపణలు కన్నా నిరూపించకపోతే వెంటనే ఆ వ్యక్తి 7 సంవత్సరాలకు పైబడిన శిక్ష ఉన్న విధంగా మారిస్తే వెంటనే జైలుకు వెళతాడు. ఎప్పుడైతే మనం ఒక తప్పుడు ఆరోపణ చేసి నిరూపించకపోతే మనం జైలుకు వెళ్తామనే భయం ఉంటుందో అప్పుడు ఇలాంటి ఆరోపణలకు అడ్డుకట్టబడుతుంది. ఒక వ్యక్తి ఆరోపణ చేస్తే, ముఖ్యంగా ఈ విషయంలో రాజకీయ ఆరోపణలన్నీ కామన్, మీరు అవినీతి అంటారు, తిన్నారంటారు, అదంతా ఓకే, అవన్నీ ఎవరికి నష్టం లేదు, అవన్నీ రాజకీయ ఆరోపణలు. బట్ యువత భవితకు సంబంధించినటువంటి ఇలాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా కఠినంగా ఉండటం కరెక్టే. ఈరోజు లావు కృష్ణదేవరాయలు మాట్లాడింది 100కు 200% కరెక్టే. పేపర్ లీక్ చేస్తేనే శిక్షించడం కాదు, లీక్ అని చెప్పి తప్పుడు ఆరోపణలు సృష్టించిన వారిని కూడా శిక్షించాలి. అది నిన్న ఎంపీ చెప్పింది. మీరు ఒకసారి ఎంపీ మాటలు వినండి. In our Andhra Pradesh right now, our opposition party, which is there in Andhra Pradesh, YSR Congress party is doing is trying to create these rumors, try to create this fake narrative, to create confusion among the students or the teachers who have been selected. Sir, I request, as you brought this bill, I request to make, at least in the next iteration, to bring amendment to this bill, wherein not just when the paper is leaked you take permission, but when this sort of rumor mongering is also being done, there needs to be some sort of a punishment that needs to be initiated, sir. So I request the ministry to look into it, at least in the next iteration of the bill, sir. సో విన్నారు కదా, చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. 16,000 మందికి పైగా విద్యార్థులకు అత్యంత పటిష్టంగా డిఎస్సి నిర్వహించి వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయితే ఇప్పుడు ఫేక్ ఆరోపణలు చేసి వాళ్ళలో భయాందోళన సృష్టిస్తున్నారు. కాబట్టి ఈ రాబోయే చట్టంలో ఇలా ఫేక్ అంటే లీక్ ఆరోపణలు చేసే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, అది చట్టంలోనే పొందుపరచండి అని చెప్పి ఒక సూచన చేస్తే దానికి పార్లమెంట్లో ఇతర సభ్యుల నుంచి కూడా మద్దతు లభించింది. మేబీ రేపొద్దున దీన్ని ప్రభుత్వం కన్సిడర్ చేసి, దాంతోపాటు ఇది కూడా కరెక్టే కదా, లీక్ అవ్వటమే తప్పు కాదు, లీక్ ఆరోపణలు చేసినా తప్పే, తప్పుడు ఆరోపణలు చేసినా తప్పేనని చెప్పి చట్టాన్ని కన్నా ఇందులో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకు కూడా ఈ టైప్ ఆఫ్ శిక్షలు అని చెప్పి ఏదైనా ఖరారు చేయగలిగితే అప్పుడు ఇలాంటి వాళ్ళ ఆటలు కట్ అవుతాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే ఇలాంటి వాళ్ళను కట్టడి చేయాలి అంటే రాబోయే చట్టంలోనే అలాంటి వాటిని కూడా పొందుపరిస్తే కరెక్ట్ అనేది టీడీపీ ఎంపీ చెప్పిన మాట. సో దాంతో చాలామంది యువత కూడా అగ్రీ అవుతున్నారు. ఎందుకంటే యువతకు కొద్దిగా ప్రశాంతత లభిస్తుంది. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో వాళ్ళు నలిగిపోతున్నారు బాగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అదే, ఏ పేపరు లీక్ కాలేదు కానీ డిఎస్సి లీక్ అంట, అది కూడా 6 నెలల తర్వాత గుర్తొచ్చింది లీక్ అనేది. మరి 6 నెలల తర్వాత ఎవరి కల్లోకి వచ్చి చెప్పారు నాకు అర్థం కాల. ఎవడైనా ఎగ్జామ్ జరిగిన వెంటనే లీక్ అంటే అప్పుడు ఆరోపణలు బయటకు వస్తాయి, కానీ ఎగ్జామ్ జరిగి 6 నెలలు వాళ్ళు పోస్టింగ్లో కూడా వెళ్ళిపోయాక వీళ్ళకి లీక్ అంట, అర్థం కాలేదు అసలు.
సో ఇలాంటి తప్పుడు ఆరోపణలు కట్టడి చేయాలంటే ఖచ్చితంగా రాబోయే చట్టంలో వారికి కూడా శిక్షలు పెట్టడమే కరెక్ట్ అని ఏదైతే టీడీపీ ఎంపీ చెప్పారో దానికి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తుంది. మేబీ రేపు పొద్దున్న దాని పరిగణలో తీసుకుంటే అందరం కూడా అభినందించాలి. అలాగే టీడీపీ ఎంపీ చేసినటువంటి ప్రపోజల్ని మీరు ఎలా చూస్తారో, వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.